మినిస్టర్ గురించి నేర్చుకుందాము. ప్రైమ్ మినిస్టర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కదా, చీఫ్ మినిస్టర్ కూడా అంతే అన్నట్టు. పార్లమెంటరీ సిస్టంలో సేమ్ సెంటర్లో అయితే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, స్టేట్లో అయితే చీఫ్ మినిస్టర్ ఉంటారు. డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ అన్నట్టు, రియల్ ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. గవర్నర్ అయితే డీజ్యూర్ ఎగ్జిక్యూటివ్ ఇది అన్నట్టు. అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎలా అంటే కాన్స్టిట్యూషన్ ఏం స్పెసిఫిక్ ప్రొసీజర్ ఏమి ఉండదు, సెలక్షన్ ఎట్లా చేయాలి, అపాయింట్ ఎట్లా చేయాలి అని చెప్పి. ఆర్టికల్ 164 ఏం చెప్తుంది అంటే చీఫ్ మినిస్టర్ అనేటాన్ని గవర్నర్ అపాయింట్ చేయాలి. ఇది ఏంటంటే గవర్నర్ ఎవరిని అపాయింట్ చేయడానికి లేదు. కన్వెన్షన్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ అనేటాన్ని మెజారిటీ పార్టీ లీడర్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అతని చీఫ్ మినిస్టర్గా అటెండ్ చేయాలి. కానీ ఏ పార్టీకి మెజారిటీ లేకపోయినా గవర్నర్ తన పర్సనల్ డిస్క్రిప్షన్ పెట్టవచ్చు సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్లో. ఈ సిట్యువేషన్లో గవర్నర్ యూజువల్గా ఏం చేస్తాడంటే లీడర్ ఆఫ్ లార్జెస్ట్ పార్టీ ఆర్ కోయిలేషన్ చూసి తనని అపాయింట్గా చేసి తనని ఏమంటాడంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూపించట్టు 1 monthలో అసెంబ్లీలో అంటాడు. ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ 1 monthలోనే అంటాడు. గవర్నర్ ఇండివిజువల్ జడ్జిమెంట్ చేయాలి. ఇప్పుడు ఒక సెలెక్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వెన్ చీఫ్ మినిస్టర్ సడన్గా చచ్చిపోయింటారు అనుకో, అప్పుడు ఇండివిజువల్ జడ్జిమెంట్ ఎక్సైజ్ చేయాలి. సెలెక్షన్ అండ్ అపాయింటెడ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ వెన్ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్లీ డైస్ అండ్ దర్ ఈజ్ ఒబ్వియస్ సక్సెసర్ లేకుంటే జనరల్గా అప్పుడు ఇటన్నట్టు. కానీ డెత్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రూలింగ్ పార్టీ జనరల్గా ఏదో ఒక లీడర్ని సెలెక్ట్ చేస్తుంది. ఇంకా గవర్నర్కి ఏం చాయిస్ ఉండదు. తన కాన్స్టిట్యూషన్ అనేది does not require a person to move majority in the legislature before he is appointed as chief minister. ముందు మెజారిటీ ప్రూవ్ చేసినాక చీఫ్ మినిస్టర్ పెట్టాల్సిన అవసరం లేదు. చీఫ్ మినిస్టర్ పెట్టాక హౌస్లో చూపిస్తే అయిపోయి గవర్నర్ ఫస్ట్ అపాయింట్ చేయొచ్చు. తను అడగొచ్చు, మీరు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మీ ఒక రీజనబుల్ పీరియడ్ ఏదైనా ఇచ్చి మీరు చూపెట్టండి అని చెప్పి. 1 month జనరల్గా ఉంటుంది. మెంబర్ ఆఫ్ ద లెజిస్లేచర్ కాకుండా సరే చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, కానీ 6 monthsకి అవ్వచ్చు. ఆ 6 months లోపు తను మెంబర్ అవ్వాలి, లేకపోతే చీఫ్ మినిస్టర్ పదవి పోతుంది అన్నట్టు. కాన్స్టిట్యూషన్ ప్రకారం చీఫ్ మినిస్టర్ అనేటాన్ని మెంబర్ ఆఫ్ ఎనీ 2 houses ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అవ్వచ్చు. యూజువల్లీ చీఫ్ మినిస్టర్స్ అనేటి వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఉంటారు, కానీ చాలా కేసెస్లో కౌన్సిల్ కూడా ఉంది. ఇప్పుడు బీహార్లో ఇంకా ఓత్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి ఎంటర్ అవ్వకముందు గవర్నర్ అతనికి ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రసీ ఇస్తాడు. to be a true faith and allegiance to the Constitution of India, to uphold the sovereignty and integrity of India, to faithfully and conscientiously discharge the duties of his office, to do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will ఉంటుంది. ఓత్ ఆఫ్ సీక్రసీలో చీఫ్ మినిస్టర్ ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ చేయని చెప్తాడు అన్నట్టు. టర్మ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అనేది ఫిక్స్డ్ కాదు, ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ ఉంటుంది. హౌఎవర్ ఇది ఇట్లా గవర్నర్ ఇష్టం వచ్చినప్పుడు తీసేయడానికి ఉండదు. దాన్ని డిస్మిస్ చేయలేడు గవర్నర్ మెజారిటీ ఉన్నంతసేపు. కానీ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద అసెంబ్లీ పోతే మాత్రం రిజైన్ చేయాలి, లేకపోతే గవర్నర్ డిస్మిస్ చేస్తాడు. సో ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అంటే తీయాలి కింద. కానీ శాలరీస్ అవన్నీ అసెంబ్లీ డిటర్మైన్ చేస్తుంది. తనకి ఇంకా కొన్ని అలవెన్సెస్ కూడా వస్తాయి. పవర్స్ అని ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ పవర్స్, కొన్ని మనం పవర్స్ చూద్దాము. రిలేషన్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లు అంటే గవర్నర్ అనేటానని గవర్నర్ ఎవరిని అపాయింట్ చేయాలో చీఫ్ మినిస్టర్ చెప్తాడు. రీషఫిల్ చేయొచ్చు, పోర్ట్ఫోలియోస్ని అలోకేట్ చేస్తాడు, రీషఫిల్ కూడా చేయొచ్చు. మినిస్టర్ని రిజైన్ చేయమని అడగొచ్చు, లేకపోతే గవర్నర్కి తీసేయండి, డిస్మిస్ చేయండి అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తనే మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఆ స్టేట్ మొత్తం. అన్ని మినిస్టర్స్ ఒక యాక్టివిటీస్ తనే గైడ్ చేస్తాడు, డైరెక్ట్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. ఈ కెన్ బ్రింగ్ అబౌట్ ద కొలాప్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై రిజైనింగ్ ఫ్రమ్ ద ఆఫీస్. చిన్స్ ఆఫ్ మినిస్టర్ అండ్ హెడ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తను రిజైన్ చేస్తే ఆటోమేటికల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిజాల్వ్ అయినట్టే. రెసిగ్నేషన్ ఆర్ డెత్ ఆఫ్ ఎనీ అదర్ మినిస్టర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ మియర్లీ క్రియేట్స్ ఎ వ్యాకెన్సీ. రిలేషన్ టు గవర్నర్ అయితే చీఫ్ మినిస్టర్కి ఏముంటుందంటే ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నట్టు. గవర్నర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇది డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అన్ని కమ్యూనికేట్ చేయాలి గవర్నర్కి. అన్ని డిసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫేర్స్ అండ్ స్టేట్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్వి. ఏ ఇన్ఫర్మేషన్ టు ఫర్నిష్ సచ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫేర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్. ఇఫ్ ద గవర్నర్స్ ఆర్ రిక్వెస్ట్ టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ of the Council of Ministers any matter on which a decision has been taken by a minister but which has been not considered by the council. అదే ఒక మినిస్టర్ డిసిషన్ తీసుకుంటే అది గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ మళ్ళీ అందరు కౌన్సిల్ అంతా డిసిషన్ తీసుకోవడానికి పంపొచ్చు అన్నట్టు. గవర్నర్కి అడ్వైజ్ చేస్తాడు ఇంపార్టెంట్ అఫీషియల్స్, అడ్వకేట్ జనరల్ని, చైర్మన్ని, పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్, చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేయడానికి అడ్వైజ్ చేస్తాడు. స్టేట్ లెజిస్లేచర్లో అంటే
తను లీడర్ ఆఫ్ ద హౌస్ గవర్నర్కి అడ్వైస్ చేస్తాడు సమ్మోనింగ్ అండ్ ప్రొరోగింగ్ ఆఫ్ ద సెషన్ ఆఫ్ ద లెజిస్లేచర్ అన్నట్టు. అసెంబ్లీని డిజాల్వ్ చేయడం చెప్పడానికి కూడా ఇతనే అన్నట్టు. గవర్నమెంట్ పాలసీస్ని అనౌన్స్ చేస్తాడు. చైర్మన్ ఆఫ్ స్టేట్ ప్లానింగ్ బోర్డు, స్టేట్ ప్లానింగ్ బోర్డు ఉంటుంది కదా, స్టేట్ ప్లానింగ్ బోర్డులో వైస్ చైర్మన్ ఆఫ్ కన్సర్న్ జోనల్ కౌన్సిల్, వైస్ చైర్మన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్, చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ బోర్డ్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ బోర్డు, మెంబర్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్లో మెంబరు, గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ మెంబరు, GOVERNING, గవర్నింగ్ కౌన్సిల్లో కూడా మెంబరు, నీతి ఆయోగ్లో ఇంటర్స్టేట్ కౌన్సిల్ కూడా. క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ ఎట్ ద పొలిటికల్ లెవెల్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ అన్నట్టు. పొలిటికల్ హెడ్ ఆఫ్ ద సర్వీసెస్ అన్నట్టు. గవర్నర్తో రిలేషన్షిప్ చూస్తే ఆర్టికల్ 163 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. చీఫ్ మినిస్టర్ హెడ్గాన వాళ్ళు ఏంటంటే ఎయిడ్ అండ్ అడ్వైస్ చేయాలి గవర్నర్కి, ఎక్సెప్ట్ ఇన్ అన్ని కేసెస్లో ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ఈస్ రిక్వైర్డ్ టు ఎక్సర్సైజ్ హిస్ ఫంక్షన్స్. అంటే గవర్నర్కి కొన్ని డిస్క్రిప్షన్ ఉందన్నట్టు. 164లో చీఫ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అండ్ ద మినిస్టర్స్ అపాయింటెడ్ బై గవర్నర్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ CM. ఇది అన్నట్టు ఆర్టికల్ 164. ఇది 167 ఏంటంటే డ్యూటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అన్ని కమ్యూనికేట్ చేయాలి. ఇవి ఆర్టికల్స్ అన్నట్టు. 163 to 163, 164, 166, 77 ఏంటంటే రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పెక్ట్స్ ఆఫ్ హౌసెస్.